37 న్యూస్ వార్తలు చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది. అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రధాన కార్యదర్శి పైన కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను మరో పిటిషన్ నంబర్ 45/2024తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కి చెప్పింది. కోకాపేటలో సర్వే నంబర్ 239, 240 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో నంబర్ 12425 ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయ్యింది. ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి 3,42,00,000 రూపాయల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు 37,53,00,000 రూపాయల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర మొత్తం 1,100 కోట్ల రూపాయల మేర ఉంటుందని అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను గురువారం విచారించి పై ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్పై గతంలో విచారణ జరగగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున హాజరైన న్యాయవాది గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్ఏకు లేఖ రాశానని మే 16న కోర్టుకు వివరించారు. సీసీఎల్ఏ సైతం ఈ భూమి విషయంలో తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసిందని, పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఈ లావాదేవీలకు కొనసాగింపుగా హెచ్ఎండిఏ సైతం 11 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషనర్ తరపున, బీఆర్ఎస్ తరపున హాజరైన న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత, అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్దిమంది రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలంటూ ఏసీపీ డైరెక్టర్ జనరల్ కు ఆదేశాలు ఇచ్చింది.